గద్వాల జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యే అరాచకాల 44 విస్తరణ పనులను ముఖ్యమంత్రి సన్నిహితుడు అడ్డుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందజేస్తారు. నరేష్, కమిషన్ల కోసం కాంట్రాక్టర్ను బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఓ మాజీ ఎమ్మెల్యే. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, జోగులాంబ గద్వాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాజీ ఎమ్మెల్యే ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. నిత్యం జిల్లాలో జరుగుతున్నటువంటి అన్ని అక్రమ దందాలు కావచ్చు, అధికారుల ట్రాన్స్ఫర్లు కావచ్చు, పోస్టింగ్లు కావచ్చు, ఇసుక దందా, మట్టి దందా, ఇలా అన్నిట్లో కూడా ఆయన హస్తం ఉంటుంది. ఆయనను ప్రసన్నం చేసుకుంటే తప్ప జిల్లాలో పోస్టింగ్ లో కొనసాగేటటువంటి పరిస్థితి లేదు. తాజాగా ఆయన ఒక కాంట్రాక్టర్ ని బెదిరించినట్లుగా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. NH44 రోడ్డు విస్తరణ పనుల కాంట్రాక్ట్ దక్కించుకున్నటువంటి వ్యక్తిని ఆయన గత కొన్ని నెలలుగా బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి సదరు కాంట్రాక్టర్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఆయనను పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేయడంతో ఆయన అంత ఘనం డబ్బులు ఇచ్చుకోలేక ఎస్పీ వద్దకు ఈ పంచాయతీ వెళ్ళినట్లుగా మనకు సమాచారం అందుతుంది. గత కొన్ని నెలలుగా ఆ కాంట్రాక్టర్ వేధింపులను తట్టుకోలేక కాంట్రాక్టర్ పనులు చేయలేక ఇబ్బంది పడుతూ ఉన్నాడు. కాంట్రాక్టర్ పై ఆ మాజీ ఎమ్మెల్యే దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే పనులు చేయలేక, పనులు ముందుకు సాగక ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రం ఈ అంశంపై ఎటువంటి సమాచారం అయితే చెప్పడం లేదు. బయటికి విషయం రాకుండా అధికారులు దాన్ని బయటికి రాకుండా అడ్డుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఈ తంతు అంతా కూడా గత 10-15 రోజులుగా ఈ అంశము బయటికి ఇప్పుడు పొక్కడంతో సదరు కాంట్రాక్టర్ ని బుజ్జగించే ప్రయత్నం మాజీ ఎమ్మెల్యే చేస్తున్నట్లు సమాచారము. మొత్తం మీద ఈ వ్యవహారంలో ఆయన ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా ఉన్నాడు. గత ఎన్నికల్లో ఆయన ఓటమి పాలవడం కావచ్చు, ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండడం, ఏఐసిసిలో కూడా ఆయన కీలకంగా ఉండడం వంటి అంశాల దృష్ట్యా ఆయన జిల్లాలో ఏది చేసినా కూడా చెల్లుతుందనేటటువంటి భావనతోటి గత కొన్ని రోజులుగా కూడా ఆయన అన్ని రకాల దందాలు కావచ్చు, అధికారుల మీద నెల వసూలు చేయాలని ఇబ్బందులు పెట్టడం కావచ్చు, ఇలా కాంట్రాక్టర్లను వేధించడం కావచ్చు, ఇలా అన్ని అంశాల్లో కూడా ఆయన పాత్రనే మనకు ప్రధానంగా వినిపిస్తుంది. పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నప్పటికీ కూడా ఆయనపై ఎటువంటి చర్యలు మాత్రం పార్టీ తీసుకోవడం లేదు. గడిచిన ఎన్నికల్లో ఓటమి పాలు కావడం, తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన దౌర్జన్యాలకు పాల్పడుతూ వస్తున్నారు. ఆయన నిత్యం నెల మామూలు వసూలు చేసే స్థాయికి వెళ్లారు. పలుమార్లు ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా పార్టీ అధిష్టానం ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అందరికీ సన్నిహితుణ్ణి, పార్టీలో కీలకంగా ఉంటాను అని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ నరేష్.